ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క. ఒక్కొక్కటి కాదు, ట్రంప్ 100 మిసైల్స్ని ఒక్కసారి పంపించు, తట్టుకునే శక్తి ఉందో లేదో చూసుకుందామంటోంది ఇరాన్. ఇది నేనంటున్న మాట కాదు, ఏకంగా ఇరాన్ అంటున్న మాట. ఇంతవరకు మేము ప్రయోగించింది కేవలం పాత స్టాక్ మాత్రమే, ఇంకా అడ్వాన్స్ స్టాక్ ఇప్పుడు రిలీజ్ చేస్తామంటూ చిటికలేసి మరీ సవాల్ చేస్తోంది ఇజ్రాయెల్ని, అమెరికాను. అంటే అర్థం చేసుకోవచ్చు, గేమ్ ప్లాన్ని చేంజ్ చేస్తుంది ఇరాన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ స్ట్రాటజీతో అమెరికా ఇజ్రాయెల్కు వణుకు పుడుతోంది. అవును, క్వాలిటీ అండ్ డిస్ట్రక్షన్ మీద ఇప్పుడు ఇరాన్ ఫోకస్ చేస్తుంది. సంచలన ప్రకటన చేశారు ఇరాన్ కమాండర్ మజీద్ మౌజానీ. 10,000 కాదు, ఇప్పటికే దానికి పైగా మాట్లాడుకున్న సందర్భం ఇప్పటికి చాలా వార్ హెడ్స్ని ప్రయోగించింది, చాలా డ్రోన్స్ని ప్రయోగించింది, మిజైల్స్ని ప్రయోగించింది, బెలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించింది, హైపర్సోనిక్ మిజైల్స్ అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, సబ్సోనిక్ని ప్రయోగించింది. ఇలా అనేకమైన మిజైల్స్ని ప్రయోగించింది. కానీ ఇప్పుడు ప్రయోగించబోతోంది చాలా క్యాలిక్యులేటెడ్గా, తక్కువ ఖర్చుతో అండ్ బెలిస్టిక్ మిజైల్స్ లాగా కాకుండా ల్యాండ్ క్రూయిజ్ మిసైల్ లాగా రెడీ చేయబోతోంది. ఏంటది మాట్లాడుకోబోతున్నాం. 10,000 కిలోల బాంబులను, అంటే 10,000 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఆ బాంబులను, ఆ మిజైల్స్ని ప్రయోగించబోతోంది ఇప్పుడు ఇరాన్. ఇప్పటి వరకు తక్కువ ఖర్చు డ్రోన్లను మాత్రం వినియోగించింది. శత్రువులను ఆర్థికంగా దెబ్బతీయాలనే ప్లాన్లో ఇరాన్ ఉంది. ఇరాన్ను పంపే డ్రోన్ ఖరీదు 40 లక్షలు ఉంటే, ఆ డ్రోన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, పోనీ ఇజ్రాయెల్కి సంబంధించి ఐరన్ డోమ్ అయినా, లేకపోతే యారో అయినా, డేవిడ్ స్లింగ్ అయినా, లేకపోతే అమెరికా పేట్రియాట్ అయినా, ఏదైనా కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిజైల్ తీసుకుందాం, అవి రిలీజ్ చేసేది. ఆ మిజైల్ ఖరీదు అంటే ఫర్ సపోజ్ ఐరన్ డోమ్ అనుకుందాం. ఐరన్ డోమ్ నుంచి అటు నుంచి వచ్చి ఒక మిజైల్ని ఇది వెళ్ళి పట్టి అక్కడ పేల్చేయాలంటే ఒక మిజైల్ కాస్ట్ 25 crores నుంచి 100 crores, అంటే 25 crores అనుకుందాం ఒకటి. అలా ఎన్ని మిజైల్స్ ప్రయోగిస్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక డ్రోన్ని, ఒక 40 లక్షల డ్రోన్ని పేల్చాలంటే 25 కోట్లు. దాదాపుగా మాట్లాడుకుంటే డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, ఒక 20 రెట్లు అనుకోవచ్చు ఎక్స్ట్రాగా ఒక సందర్భంలో. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఎట్ అగైన్. ఇరాన్ దగ్గర అత్యంత ప్రమాదకరమైన మిజైల్స్ ఉన్నాయనేది వినిపిస్తున్నమాట. ఈ కోవకు చెందింది సౌమార్ మిజైల్. దీని రేంజ్ వింటే ఉలిక్కి పడాల్సిందే. అది నేను అంటున్న మాట కాదు, ఇరాన్ అంటున్న మాట. ఏకంగా 3,000 కిలోమీటర్లు. ఖుర్రామ్ షహర్ రేంజ్ 2,000 కిలోమీటర్లు. శబ్దం కంటే 8 రెట్ల వేగంతో ప్రయాణించగల కెపాసిటీ ఉన్నాయంటోంది తమ దగ్గర ఉన్న మిసైల్స్లో. గాలిలోనే దిశ మార్చుకునే టెక్నాలజీ దీని సొంతం. దీనిని అడ్డుకోవడం అమెరికాకు, ఇజ్రాయెల్కు కఠినమైన సవాల్. కత్తి మీద సామి. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఛేదించడం కష్టమే అనే మాట ఉంది. టార్గెట్ను సైతం ఈజీగా చేంజ్ చేసుకుని వెళ్ళగలదు. ఇటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇరాన్. ఇప్పుడు మిలిటరీ బేస్ల మీద కాకుండా అమెరికాకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాల ఎకానమీపై దెబ్బ కొట్టాలని ఇరాన్ ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. సో ఈ క్రమంలో అసలు ఇంటికి సౌమర్ అంటే ఏంటి, సౌమర్ మిజైల్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా కంపారిజన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు, ఇదే సౌమార్ అంటే. సౌమార్ మిజైల్ గురించి మాట్లాడుకునే సందర్భం. ఆ సౌమార్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే 2015లో దీన్ని పరిచయం చేసింది ఇరాన్ ప్రపంచానికి. దీని పొడవు ఏకంగా 27 అడుగులు ఉంటుంది. ఫర్ సపోజ్ నా హైట్ అంటే నా నుంచి దాదాపుగా ఈజీగా ఒక 6 రెట్లు 7 రెట్లు అనుకోవచ్చు, అంత హైట్ ఉంటుంది. ఏకంగా 27 అడుగులు ఎత్తు ఉంటుంది. దీని వింగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ రెక్కల వెడల్పు 10 అడుగులు, దాదాపుగా 10.2 అడుగులు. ఆ వింగ్ స్పాన్ గురించి మాట్లాడుకుంటే రేంజ్ ఏకంగా 3,000 కిలోమీటర్లు. ఆ మిజైల్కి సంబంధించి మీరు చూడొచ్చు. అండ్ ఈ మిజైల్ని ఎలా ప్రయోగించారు అనేది ఇప్పటివరకు ఎక్కడ సమాచారం, అంటే ఎక్కడ సక్సెస్ఫుల్గా దీన్ని ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ ప్రయోగించిన సందర్భం లేదు. అండ్ ద వెరీ ఫస్ట్ టైం దీన్ని ప్రయోగించే పరిస్థితి సిద్ధమవుతుంది ఇరాన్. అండ్ దీన్ని ఎలా తీసుకొచ్చారు, అండ్ ఇది ఎలా రూపాంతరం చెందింది మాట్లాడుకుంటే, రష్యాకు చెందిన KH-55 మోడల్ని వీళ్ళు రీఇంజనీరింగ్ చేశారు. అంటే ఫర్ సపోజ్ నాకు ఈ పెన్ ఉంది, ఈ పెన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటే సేమ్ బ్రాండే. మీకు మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, చైనా సామాన్లు అని చెప్పి, అంటే ఒక మోడల్ ఉంటుంది, దాన్ని డూప్లికేట్ తయారు చేయడం. ఆ విధంగా మాట్లాడుకోవచ్చు. రష్యాకు సంబంధించి KH-55 ఆ మిజైల్ని బేస్ చేసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి దీన్ని ప్రిపేర్ చేశారనేది వినిపించే మాట. అండ్ దీని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడొచ్చింది రష్యాకి దోస్తీనే, ఇరాన్కి రష్యాకు దోస్తీ ఉంది, బట్ ఎక్కడ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో యుక్రెయిన్లో దొరికిన ఆ మిజైల్ని తీసుకొని, ఆ మిజైల్ శకలాలను తీసుకొని
దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ రివర్స్ ఇంజనీరింగ్ నుంచి పుట్టుకొచ్చింది ఈ సౌమార్. సో దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటే అది. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే వీటి కంపారిజన్ గురించి మాట్లాడుకోవాలి. క్లుప్తంగా మాట్లాడుకుంటే మాత్రం ఇదే, దీని హైట్, దీని రేంజ్ గురించి. ఇది క్రూయిజ్ మిసైల్. ఒకసారి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నెక్స్ట్ గ్రాఫిక్ అంటున్నానంటే, ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏంటి, ఒక్కసారి నేను ఆ మిసైల్స్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు వాళ్ళ దగ్గర ఉన్న ఆ మిసైల్స్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఎస్టిమేటెడ్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇది వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్. షహాబ్ 1. దీని లెంత్ కంపారిజన్ మీరు చూడొచ్చు. లెంత్ కంపారిజన్, ఆ లెంత్ కంపారిజన్ మనకు అర్థమైపోతుంది దీని సత్తా ఏంటనేది. సో ఇక్కడ మీరు గమనిస్తే షహాబ్ 1 దాదాపు 300 కిలోమీటర్ల రేంజ్. అండ్ రేంజెస్ గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ రేంజ్ ఉంటే ఎంత, షార్ట్ రేంజ్ అంటే ఏంటి, మీడియం రేంజ్ అంటే ఏంటి, దాంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే లాంగ్ రేంజ్ అంటే ఏంటి. అండ్ దాదాపుగా 0 నుంచి 70 వరకు డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దాన్ని షార్ట్ రేంజ్ అంటూ ఉంటారు. అండ్ వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపు 1000 కిలోమీటర్ల లోపల ఉందనుకోండి, షార్ట్ రేంజ్ మిసైల్స్ కింద మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ కూడా దాదాపుగా షార్ట్ రేంజ్ మిసైల్సే. దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు చూసుకుంటా, అంటే ఇంతవరకు ఉన్నవి. ఈ ఖద్ర్ ఉంది కదా, ఖద్ర్ 380, ఇంతవరకు చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇంతవరకు కూడా. ఫతే 110, దాంతోపాటు రాద్ 500, షహాబ్ 2, దాంతోపాటు ఫతే 313, ఖుద్స్ 1, దాంతోపాటు అలీ. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దీనికి ఈ సౌమర్ ఉంది కదా, దీనికి సంబంధించినవి. ఈ అలీ కావచ్చు, ఖుద్స్ కావచ్చు, ఫతే గురించి మాట్లాడుకుంటుంటారు, కొన్ని సందర్భాల్లో రాద్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి. అండ్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే సందర్భంలో దీని నుంచి అడ్వాన్స్గా, అంటే సౌమార్ 2015లో కదా ఇది ప్రపంచానికి ఇరాన్ పరిచయం చేసింది. బట్ దీని అడ్వాన్స్డ్ మోడల్గా మాట్లాడుకుంటే 2 ఉన్నాయి. అందులో ఒకటి హవేసా అండ్ పావే. ఈ 2 అడ్వాన్స్డ్ అని చెప్పి, మరి దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇరాన్ చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వలేదు, చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఈ ప్రయోగం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక్కసారి రేంజెస్ గురించి మాట్లాడుకుంటే, ఇంతవరకు మీరు గమనిస్తే కనుక ఇదిగోండి షెజిల్ని ఉపయోగించు ఇక్కడ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఖుర్రమ్ షహర్ కావచ్చు, షెజిల్ కావచ్చు, ఘాద్రి కావచ్చు, మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఖుర్రమ్ షహర్ అండ్ షెజిల్ ఈ రెండింటినీ ప్రయోగించింది దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న, అంటే 2000 కిలోమీటర్ల అటు ఇటుగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి. అండ్ వాటిని టార్గెట్ చేయడానికి అక్కడున్న ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థని, దాంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్స్ని డ్యామేజ్ చేయడానికి ప్రయోగించింది ఖుర్రమ్ షహర్ని, షెజిల్ని. ఇది మీరు చూడొచ్చు 2000 కిలోమీటర్లు ఇది. సో వీటిని ప్రయోగించి అక్కడ డ్యామేజ్కి పాల్పడింది. మీరు చూస్తే కొన్ని విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం అక్కడ లైవ్లో మాట్లాడుకునే సందర్భంలో. ఈ ఖుర్రమ్ షహర్ని ఉపయోగించి అక్కడ భారీ డ్యామేజ్ చేసింది. అంటే వందలాది మిసైల్స్ని ప్రయోగించడం, ఒక్కసారి వందలాది మిసైల్స్ని ప్రయోగించి వాటిని ఆ లొకేషన్ని చేజ్ చేసి కొట్టిపారేయడం. సో బ్యాక్ ఒకసారి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడి నుంచి, సో ఈ ఖుర్రమ్ షహర్ కావచ్చు, షెజిల్ ఇంతవరకు ప్రయోగించింది ఇది. కానీ ఇప్పుడు ప్రయోగిస్తుంది సౌమార్. ఇక్కడ రేంజ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఈ రేంజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ప్రీవియస్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఓకే, సో ఈ రేంజ్ చూస్తే కనుక ఇది 2000 కిలోమీటర్స్. ఇదిగోండి, ఎందుకు నేను ప్రీవియస్ మ్యాప్ అన్నానంటే, ఇదిగోండి ఇరాన్ నుంచి ప్రయోగించాలనుకుందాం. దీని రేంజ్ ఏకంగా దాదాపుగా యూరప్ కవర్ అయిపోతుంది, కవర్ అవుతోంది. అండ్ ఇక్కడి నుంచి చూసుకుంటే మన ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దాదాపుగా కవర్ అయిపోతున్నాయి. మన ఇండియా పూర్తిగా దాదాపు కవర్ అయ్యే సందర్భం ఇక్కడ. ఏంటి, చైనా అరౌండ్ ఒక 60% కవర్ అవుతుంది. దాంతోపాటు రష్యా దాని ఇంపాక్ట్లోకి వెళ్తుంది. అండ్ అలాగే పాకిస్తాన్, ఒకవేళ పాకిస్తాన్ ప్రయోగిస్తే పాకిస్తాన్ పక్కడే అయిపోతుంది. సో అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 3000 కిలోమీటర్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి రేంజ్ సరిపోతుంది. అండ్ దాంతోపాటు 1500 రేంజ్ ఇది 1000 కిలోమీటర్లు, ఇది 1500 కిలోమీటర్లు. సో ఇజ్రాయెల్ చూసుకుంటే దాదాపు 1500 కిలోమీటర్ల రేంజ్లోకి వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి చూసుకున్న సందర్భంలో యూరప్ కూడా దాదాపుగా కవర్ అవుతున్న ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. సో దాదాపుగా ఇది 6000 కిలోమీటర్ల రేంజ్ ఇది, అండ్ ఇది 4000 కిలోమీటర్ల రేంజ్ ఇది. అండ్ దీని గురించి మాట్లాడుకునే సందర్భంలో 3000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా దీని టెక్నాలజీ
అడ్వాన్స్మెంట్ చేయడం జరిగింది. 2015లో దీని ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత దీని లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయి. లేటెస్ట్ వర్షన్స్ అంటే కరెక్షన్స్ జరుగుతాయి కదా ఆబ్వియస్లీ. సో కాబట్టి దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో క్వశ్చన్ రావచ్చు, ఏంటది? అమెరికాకు కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్. అమెరికాకు పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అంటే మరి చిన్నప్పుడు మీకు సినిమాలో చూస్తుంటారు. ఒకసారి నేను పేపర్స్ కింద పెట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇలా ఒక మిజైల్ ఉంది. ఫర్ సపోజ్ ఇది మిజైల్ అనుకుందాం. ఒక మిజైల్ని ఇది ప్రయోగించింది. ఈ మిజైల్ని ఇలా ప్రయోగించింది. ఇరాన్ ఈ మిజైల్ని ప్రయోగించింది. ఈ మిజైల్ని ప్రయోగించిన తర్వాత వాళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకొక మిజైల్ని రిలీజ్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఎలా అటు ఇటు ఎలా దిశ మార్చుకుని వెళ్ళిపోయి దీన్ని పట్టుకొని పేల్చేస్తుంది గాల్లోనే. పేల్చిన తర్వాత దాని శకలాలు కింద పడతాయి. అదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే క్లుప్తంగా. మరి ఇన్ని వేల కిలోమీటర్లు అంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కావచ్చు, యూరప్ కావచ్చు, ఇంతవరకు ట్రావెల్ చేయాలంటే ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా. గల్ఫ్ దేశాల్లో అమెరికాకు సంబంధించి పేట్రియాట్ ఉంటుంది, లేకపోతే ఐరన్ డోమ్ ఉంటుంది, లేదా డేవిడ్ స్లింగ్ ఉంటుంది, లేకపోతే యారో సిస్టమ్స్ 1, 2, 3 అవి ఏకంగా 3000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నవి. యారో గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్వి. మరి ఇన్నిటిని దాటుకుని ఇక్కడికి వెళ్ళడం సాధ్యమేనా అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఎస్, సాధ్యమే. ఎందుకు అంటే దీనికి సంబంధించి దీని గురించి మాట్లాడుకుందాం. ఏమవుతుందంటే సాధారణంగా ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ అనుకుంటే, బ్యాలిస్టిక్ మిసైల్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇరాన్ నుంచి ప్రయోగం చేసిన ఒక మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒక హైట్కి పాయింట్కి వెళ్ళిన తర్వాత ఒక ఆర్క్ తీసుకుంటుంది. ఆర్క్ తీసుకుని అదే వేగంతో అంటే భూ వాతావరణం దాటి పైకి వెళ్ళిపోయి భూ వాతావరణంలోకి మళ్ళీ వస్తుంది, ఇలా పడుతూ ఉంటుంది. పడిన తర్వాత అప్పుడు దీన్ని డ్యామేజ్ చేస్తుంది. సో బ్యాలిస్టిక్ మిసైల్గా మాట్లాడుకుంటుంటారు. అండ్ దీన్ని బట్టి హైపర్సోనిక్ అంటారు, సూపర్సోనిక్ అంటారు. సో ఇలా ఉంటుంది. దీని గురించి మాట్లాడుకున్నప్పుడు సర్ఫేస్ టు సర్ఫేస్ అంటారు, క్రూయిజ్ మిసైల్గా మాట్లాడుకుంటారు. క్రూయిజ్ మిసైల్ అంటే మన మాటలో చెప్పాలంటే దీని గురించి సోమర్ గురించి మాట్లాడుకుంటే ఇది తక్కువ ఎత్తులో వెళ్తుంది. అంటే భూ వాతావరణంలో వెళ్తుంది. భూ వాతావరణంలో వెళ్ళి కొండలు గుట్టలు వాటిని పరిశీలించుకొని వాటిని పట్టుకొని వాటిని ఛేదించుకుంటూ అంత దూరం ట్రావెల్ చేయగలదు. మరి ఇక్కడ డౌట్ వస్తుంది కదా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరి ఏం చేస్తుందని చెప్పి. ఎస్, ఇదే ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి దొరకకుండా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ శాటిలైట్ ఇమేజెస్ అవి ఉంటాయి కదా, వేటికి చిక్కకుండా భూ వాతావరణం అంటే ఒక హైట్ నుంచే ఉంటాయి, అంతే కదా. సో వాటికి చిక్కకుండా ఇది తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఈ సోమార్ అనే మిజైల్ సిస్టమ్. సో ఇక్కడ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుందాం. మరి తక్కువ హైట్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి 2-3 సిస్టమ్స్ ఉన్నాయి కదా. 0 నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్ అనుకుంటాను. 0 నుంచి 70 కిలోమీటర్స్ వరకు ఐరన్ డోమ్, దీన్ని షార్ట్ రేంజ్ అంటారు. దాంతోపాటు 71 నుంచి 300 కిలోమీటర్స్ వరకు మాట్లాడుకుంటే డేవిడ్ స్లింగ్ అని వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది మీడియం రేంజ్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ 1000 నుంచి 4000, 1000 నుంచి 2000, లేకపోతే మోర్ దెన్ 1000 నుంచి 2400 అనుకుందాం. వీటికి యారో సిస్టమ్ అనేది ఉంది. ఇది లాంగ్ రేంజ్, భూ వాతావరణం దాటి, కాబట్టి ఇది ఐరన్ డోమ్కి చిక్కేయాలి కదా అని చెప్పి. సో ప్రస్తుతం ఇది ఐరన్ డోమ్కి కూడా చిక్కకుండా, ఆ రేడార్ వ్యవస్థకి చిక్కకుండా తప్పించుకు వెళ్ళి ఢీ కొట్టగల సత్తా ఈ సోమార్కి ఉంది అనేది వినిపించే మాట. సో ఇది మీకు క్లియర్ అయింది కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఉంటుంది నెక్స్ట్ గ్రాఫిక్. వీటి గురించి మాట్లాడుకున్నాం. ఫతీ 1313, దాంతోపాటు షహబా 3 గురించి మాట్లాడుకున్నాం. ఖురమ్ షహర్ గురించి మాట్లాడుకున్నాం. రీసెంట్గా ఉపయోగించింది షెజిల్ని కూడా మధ్యలో ప్రయోగించిన సందర్భం. మీరు చూస్తే చాలా చిన్నగా ఉంది. దాదాపుగా 5 నుంచి 10 మీటర్ల లోపల ఉంది. ఇవన్నీ కూడా దాదాపుగా 15 మీటర్ల పొడవు ఉంటే ఇది కేవలం మహా అయితే ఒక 6-7 మీటర్లు. ఇందులో మనం మాట్లాడుకున్నట్టుగా 10 మీటర్ల లోపలే ఉంటుంది ఇది హైట్. బట్ ప్రయాణం చేయగలదు 2500 కిలోమీటర్లకు పైగా. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళిపోదాం. ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఉంటుంది నెక్స్ట్ గ్రాఫిక్. ఇదిగోండి, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. దీని సిచ్యువేషన్ ఎంతలో ఉంటుందంటే ఇరాన్ ప్రయోగించిన తర్వాత ఇదిగోండి, ఇది దాదాపుగా 300 కిలోమీటర్స్. గ్రీన్లో మీకు కనిపిస్తుంది 500 కిలోమీటర్స్, అండ్ రెడ్లో మీకు కనిపిస్తుంది 800 కిలోమీటర్స్, ఎల్లోలో మీకు కనిపిస్తుంది 1300 కిలోమీటర్స్, అండ్ ఆ తర్వాత మీకు కాస్త సిమెంట్ కలర్లో కనిపిస్తుంది 2000 కిలోమీటర్స్, ఆ తర్వాత కాస్త వైలెట్ కలర్లో కనిపిస్తుంది 2500 కిలోమీటర్స్. ఈ వైలెట్ కలర్ అనేది ప్రస్తుతం దీని రేంజ్. అంటే దాదాపుగా యూరోప్ వరకు కవర్ చేసేయగలదు. అంటే ఒకవేళ యూరోప్ అటు ఇటు చేసినా కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం. అంటే ఒకే దెబ్బకి 2 పెట్టెలకి వార్నింగ్. అంటే ఇజ్రాయెల్కి వార్నింగ్, దాంతోపాటు బ్రిటన్ అంటే బ్రిటన్ కూడా కాదు, మొత్తంగా
యూరోప్కి ఒక విధంగా వార్నింగ్, మీరు కనుక హడావిడి చేస్తే మేము మీ మీద కూడా చేసేస్తామని చెప్పి. సో వాళ్ళకునే డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుందా? పేట్రియాట్, వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇజ్రాయెల్కి ఆప్షన్ లేదా? ఇజ్రాయెల్ వీటిని తట్టుకొని నిలబడలేదా? ఆప్షన్ ఉందా? వీటి గురించి కూడా మరి కాసేపట్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఒకసారి ఈ ఫుల్ ఫ్రేమ్ మీరు చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ వార్ సిచ్యువేషన్లో ఇరాన్ ప్రయోగిస్తున్న భారీ మిజైల్ సిస్టమ్, ఎందుకు భారీ అంటున్నాను కూడా మాట్లాడుకుందాం. అండ్ ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టించింది గల్ఫ్ దేశాలకి అని మాట్లాడుకున్నప్పుడు ప్రప్రథమంగా వినిపించేది వెరీ ఫస్ట్ మాట ఈ కామికాజే డ్రోన్స్, షాహిద్ 136 షాహిద్ డ్రోన్స్. ఇది లోయిటరింగ్ మినిషన్. దీని రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా కాస్త దూరం వెళ్తుంది, బట్ 50 kgs ఆఫ్ కెపాసిటీ. ఇది ఒక్కొక్కటి 40 lakhs కింద మాట్లాడుకున్నాం కదా. మేజర్ డ్యామేజ్ చేసింది. ఇది మేజర్ డ్యామేజ్ ఎక్కడ చేసింది? గల్ఫ్ దేశాల్లో. మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే ఒక విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. దుబాయ్లో అనుకుంటా, దుబాయ్లోని లేకపోతే బుర్జ్ ఖలీఫా అటాక్ గుర్తుందా మీకు? బుర్జ్ ఖలీఫా అటాక్ గుర్తుంది కదా. ఒకసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. బుర్జ్ ఖలీఫాకి సంబంధించిన విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ ఇదిగోండి. బుర్జ్ ఖలీఫాకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ఇదిగో బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగినప్పుడు ప్రయోగించిన ఆ మిజైల్ని మీరు చూడొచ్చు ఎలా వచ్చిందో. ఆ మిజైల్ అంటే షాహిద్ 136 ఆ కామికాజే డ్రోన్. ఆ కామికాజే డ్రోన్ ఆ విజువల్ని మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇలా వచ్చి అక్కడ ఢీకొట్టి దాన్ని డ్యామేజ్ చేస్తుంది బుర్జ్ ఖలీఫాని. సో ఈ బుర్జ్ ఖలీఫాని డ్యామేజ్ చేస్తున్న ఆ షాహిద్ డ్రోని, అంటే కామికాజే డ్రోని షాహిద్ 136. ఒక్కసారి మళ్ళీ ఇందాక మనం చూసాం కదా, జస్ట్ బిఫోర్ చూసాం. హియర్ ఇట్ ఈస్. ఇదే ఈ 136 అండ్ కామికాజే డ్రోన్ ఇది. సో ఇది ఇప్పుడు కీలక భూమిక పోషిస్తోంది, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాన్ని అటాక్ చేస్తున్న క్రమంలో. దాంతోపాటు నేను కాస్త లాంగ్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, బికాస్ మిగిలిన కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖైబర్ షెఖాన్, ఇది మధ్యాంతర మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్. ఇది బలిస్టిక్ మిజైల్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, అంటే భూ వాతావరణం దాటి ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఒక ఆకు తీసుకొని ఆ లక్ష్యాన్ని నేరుగా చేరుకుంటుంది వేగంతో. ఇది బలిస్టిక్ మిజైల్. ఇది 1450 కిలోమీటర్ల రేంజ్. ఇది కెపాసిటీ 550 kgల పేలుడు పదార్థాన్ని మోసుకువెళ్ళగలదు. MARV టెక్నాలజీతో పనిచేస్తుంది ఇది. మరి ముఖ్యంగా కాస్త చౌకగా ప్లాన్ చేసుకుని చెప్పుకోవడం అతిశక్తి లేదు ఇరాన్ విషయంలో. అయిన తర్వాత సెజిల్, ఇది కూడా మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్. MRBM అంటారు, మధ్యాంతర శ్రేణి బలిస్టిక్ మిజైల్. ఇది దీని రేంజ్ 2000 కిలోమీటర్లు, 500 నుంచి 1500 kgల పేలుడు పదార్థాలని తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం సెజిల్కు ఉంది. అండ్ ఇది కూడా మధ్యలో ప్రయోగించింది. బట్ కీలకంగా మారింది, ఇజ్రాయిల్ని, అమెరికాను, ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది మాత్రం ఖురమ్ షహర్. దీన్ని ఖైబర్ అంటూ ఉంటారు. అండ్ దీనికి కూడా ఒక కారణం ఉంది, బట్ ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం తర్వాత ఎప్పుడు చేద్దాం. బట్ బేసికల్గా దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇది MRBM అంటే మీడియం రేంజ్ బలిస్టిక్ మిజైల్. ఇది ఇజ్రాయెల్ని ఢీకొట్టింది. ఇజ్రాయెల్ ఎయిర్ బేసెస్ని వెళ్ళి అక్కడ దాడి చేసే ప్రయత్నం చేసింది అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, మనం చూసాం కదా. ఈ మిజైల్ని ప్రయోగించడం జరిగింది. ఎప్పటికి కూడా మిజైల్స్ని ప్రయోగించి కాస్త గట్టిగా ఢీకొట్టే ప్రయత్నం చేస్తుందంటే కనుక దిస్ ఈజ్ వాట్ ఖురమ్ షహర్. అండ్ ఇక్కడి నుంచి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను కాస్త వెనక్కి వెళ్ళి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సౌమార్ ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సౌమార్ ఇప్పుడు దీన్నే ప్రయోగించబోతోంది. ఇంతవరకు మేము వాడినంత చిన్న చితక, ఇప్పుడు మేము ప్రయోగించబోతోంది ఇది అంటూ కూడా. మరి దీంట్లో అడ్వాన్స్డ్గా వచ్చిన వాటిని ప్రయోగించే అవకాశం ఉందా? అడ్వాన్స్గా వచ్చిన హవేజాన్ని లేకపోతే పావేని ప్రయోగించే అవకాశం ఉందా? లేకపోతే సౌమార్ 2015 ఆ రేంజ్ మిసైల్ అంటే ఆ టైం మిసైల్ని ప్రయోగించబోతుంది అనేది. సో దీని రేంజ్ 3000 కిలోమీటర్లు, కెపాసిటీ, న్యూక్లియర్ వెపన్స్ని మోసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న ఈ మిసైల్ ఇది. సో క్లుప్తంగా మాట్లాడుకుంటే ఇది ఏకంగా న్యూక్లియర్ మిసైల్ని ఆకాశంలో కాకుండా భూమిపై నుంచి వెళ్ళి శత్రువుల వెడిలో ఉణుకు పుట్టించేది ఈ మిసైల్. ఇందులో ఒక మాట అనుకున్నాం, ఇరాన్ గురించి ఇంత మాట్లాడుకున్నాం, ఇరాన్ సత్తా గురించి ఇంత మాట్లాడుకున్నాం. బట్ వాట్ అబౌట్ ఇజ్రాయెల్? వాట్ అబౌట్ అమెరికా? వాళ్ళకి ఏ డిఫెన్స్ సిస్టమ్ గట్టిగానే ఉంది కదా. ఐరన్ డోమ్ అన్నారు, డేవిడ్ స్లింగ్ అన్నారు, దాంతోపాటు యారో అన్నారు. మరి వాట్ అబౌట్ వాళ్ళకున్న సిస్టమ్స్ ఎట్లా? అండ్ వాళ్ళకు కూడా కొన్ని అంటే ఐ థింక్ జదావ్ ఏదో ఉంది ఒకటి, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళకున్న ఆ మిసైల్ సిస్టమ్ మరింత కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేది వినిపించే మాట. ఐరన్ డోమ్ లాంటి ఉండొచ్చు. జెరికో అండ్ పేట్రియాట్ ఇది ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకు ఉన్నవి. సో వీటిని బలిస్టిక్ మిసైల్స్ని కూడా
ఇది బ్యాలిస్టిక్ మిజైల్ అంటుంటారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాట్లాడుకుంటుంటారు. శత్రువుని భయపెట్టడమే వీటి లక్ష్యం, లేకపోతే టార్గెటింగ్ కూడా చేసేయగల సామర్థ్యం ఈ జెరికో అండ్ పేట్రియాట్కు ఉన్నాయి. సో వీటిని ప్రస్తుతం ప్రయోగించే ప్రయత్నం చేస్తాయా? ఎందుకంటే అనవసరంగా 40 లక్షల దానికి 25 కోట్లు పెడుతున్న సందర్భం ఉంది కదా, మరి వీటికి ప్రయోగించే అవకాశం ఉందా, వీటికి ఉపయోగించే అవకాశం ఉందా? దీని గురించే చర్చ జరుగుతోంది. సో ఇటువంటి క్రమంలో మీరేమనుకుంటున్నారు? ఇరాన్ తన గేమ్ని చేంజ్ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నిజంగా గేమ్ చేంజ్ చేస్తుందా, లేకపోతే దాని ఏదో అంటూ ఉంటారు కదా, మభ్యపెట్టి ఏమార్చి ఆ తర్వాత ఎప్పుడో దెబ్బ కొట్టే ప్రయత్నమా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. Why?